ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలంన దేవుని వాక్యంను ధ్యానించుకోవడానికి మనకందరికీ దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు. దేవుని పరిశుద్ధ నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన మాసమంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. నిన్నటి వరకు కూడా మనల్ని ఎంతో క్షేమంగా అన్ని విషయాలలో కూడా ఆయన మనల్ని ఆదరిస్తూ మనకు తోడుంటూ మనతో నడిచి ఈ నూతన మాసంలోనికి తీసుకువచ్చాడు. ఈ దినము మొదటి దినము జూలై మాసంలోనికి మనం ప్రవేశించాము. ఈ రాబోయే మాసం అంతట్లో కూడా దేవుడు మనకు తోడై ఉండి ప్రతి విషయంలోనూ మనకు అన్ని విధముల సహాయం చేస్తూ నడిపిస్తూ తన చిత్తానుసారంగా మనల్ని నడిపించాలని దేవుణ్ణి అడుగుదాం, కోరుకుందాం, దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనములో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఈ మాటలు ఎంత విశ్వాసం మనం కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నటువంటి మాటలు. భక్తుడైన యోహాను దేవునితో ఎంతో చక్కటి సంబంధం కలిగినటువంటి వాడు. ఆయన ఈ లోకంలో సంచరిస్తున్న కాలంలో కూడా తన రొమ్మున ఆనుకొని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రొమ్మున ఆనుకొని ఉండేవాడు. అంత క్లోజ్గా ఉండేవాడు దేవునితో. అలాంటి వాడు మనకు చెప్తున్నటువంటి మాటలు. మనము ఎలా ప్రార్థన చేయాలి అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. మనం ఎలా చేయాలంట? మనం ఏదైనా అడిగితే ఎలా అడగాలంట? ఆయన చిత్తానుసారంగా మనము అడగాలి. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకిస్తాడు. అది మనకు ఒక ధైర్యం అన్నమాట. అంటే మనం ఏదైనా అడిగేటప్పుడు మనం ఎలా అడుగుతున్నాము, మనం అడిగే కోరిక మన చిత్తానుసారంగా ఉందా, ఆయన చిత్తానుసారంగా ఉందా, దేవుని చిత్తానుసారంగా ఉందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? మనకు తెలియదు కదా. ఒక్కొక్కసారి కొన్ని మనకు చాలా మంచివి అని అనుకుంటూ ఉంటాం. ప్రభా, నాకు ఖచ్చితంగా యూఎస్ఏకి వెళ్ళడానికి అవకాశం ఇవ్వు ప్రభా, నాకు వీసా వచ్చేటట్లు చేయి ప్రభా, నాకు ఖచ్చితంగా తప్పకుండా నేను అమెరికాకు వెళ్ళాలి ప్రభా, నేను అక్కడే చదువుకోవాలి ప్రభా, నేను అక్కడే ఉద్యోగం చేయాలి ప్రభా, లేకపోతే ఇదిగో పలానా అబ్బాయి నాకు ఆ అబ్బాయినే నాకు వివాహానికి కుదుర్చు ప్రభా, లేకపోతే నాకు ఆ అమ్మాయినే వివాహానికి కుదుర్చు ప్రభా. ఇలాంటి ప్రార్థనలు మనం చేస్తున్నామేమో. అయితే మనము దేవుని యొక్క చిత్తమును ఎరిగి ఉండాలి అంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు మనము వాక్యం చదువుతూ ఉంటాం కదా. మనం వాక్యం చదివినప్పుడల్లా కూడా దేవుడు మనకు తన యొక్క వాక్యం ద్వారా తన ఇష్టాలను తెలియజేస్తూ ఉంటాడు. మరి దావీదు ఎలా దేవుని చిత్తానుసారుడయ్యాడు అంటే దేవునితో అతనికి కలిగిన సంబంధం వల్లనే. అతడు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు, ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆయనతో సరైనటువంటి సంబంధం కలిగి ఉంటామో అప్పుడు మనం ఏది చేస్తున్నామో అది మంచిదా కాదా, ఇది దేవుని చిత్తానికి అనుకూలమైనదా కాదా, ఇవన్నీ కూడా మనం గ్రహించగలుగుతాం. దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, మనకు వివేకమునిచ్చేటువంటి ఆత్మ. కాబట్టి ఆ ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు మనము ఏ విధంగా ఏదైనా చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి, ఏ మార్గంలో నడవాలి, ఇవన్నీ కూడా దేవుడే మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఒకవేళ మనకు తెలియలేదు, మనకు జవాబు ఏమొస్తుందో మనకు తెలియదు. ఒకవేళ అలాంటి పరిస్థితి రాకపోయినప్పుడు ఎవరు కూడా చింతపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది దేవుని చిత్తము కాదని మనము అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తమైనదైతే ఖచ్చితంగా జరుగుతుందని మనం నమ్మాలి కదా. మనం ఎరుగుదుము అని చెప్తున్నాడు. ఎంత కాన్ఫిడెంట్గా యోహాను భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం ధైర్యంగా అడుగుతాము, ఆయన ఏం అడిగినా కూడా మనకిస్తాడు,
ఆయన మనము వేడుకొనినవి మనకు కలిగినవి అని మనము ఎరుగుదము. అంటే మనకు తప్పకుండా ఆయన ఇస్తాడని మనకు తెలుసు. కాబట్టి మనము ఏమి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఈ విషయం గురించి మరి ఒక భక్తుడు, ఒక సేవకుడు, దైవ సేవకుడు చెప్పినటువంటి ఒక స్టోరీ నాకు చాలా బాగా అనిపించింది. ఏంటంటే, ఇజ్రాయెల్ దేశంలో ఒక అడవి ఉందట. ఆ అడవిలో అంటే అనేక రకాల చెట్లు ఉంటాయి కదా. ఏపుగా పెరిగినటువంటి ఒక 3 చెట్లు ఒకటితో ఒకటి మాట్లాడుకుంటున్నాయట. ఏమనంటే, ఎప్పుడో ఒకసారి వచ్చి ఎవరో ఒకరు మనల్ని కొట్టుకొని, అంటే కట్ చేసి మనల్ని తీసుకెళ్ళిపోతారు, ఏదో ఒకటి తయారు చేస్తారు. అయితే మొదటి చెట్టు అన్నదట, నేను ఒక పెద్ద రాజభవనంలాగా ఒక రాజభవనంలో నేను అంటే వాడబడాలి అని కోరుకుంటున్నాను అన్నదట. రెండవది అన్నదట, నేను మహాసముద్రంలో ప్రయాణం చేసి ఒక పెద్ద ఓడలాగా ఉండాలని నాకు ఇష్టము అని అన్నదట. మూడవది అన్నదట, నేను ఒక మంచి, అంటే అందరికీ దారి చూపేటువంటి ఏదైనా ఒక మంచి సాధనంగా నేను వాడబడాలి అని ఆ 3 మనం అలాగా దేవుని అడుగుదాం అని అనుకున్నాయట. అలా అనుకున్నటువంటి ఆ త్వరలోనే ఆ చెట్లు కొట్టబడ్డాయి. అయితే ప్రాసాదంలాగా, ఒక పెద్ద రాజభవనంలాగా నేను ఉండాలి అని అనుకున్నటువంటి చెట్టు ఒక పశువుల శాలగా కట్టబడిందట. అయితే అద్భుతం ఏంటంటే, ఆ పశువుల శాలలోనే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టడం జరిగింది. దానివల్ల ఆ పశువుల శాల ఒక పెద్ద మహాభవనం కంటే కూడా ఎంతో పేరు పొందినటువంటి గొప్ప పాక. అది పశువుల పాకనే, కానీ చాలా పేరు పొందింది, చాలా ఘనత చెందింది. అందరూ వచ్చి ఆ పశువుల పాకను దర్శించటం. అప్పుడు ఆ పశువుల పాక అనుకుందట, నేను ఒక పెద్ద రాజభవనంలో ఉండాలనుకున్నాను, కానీ ఇదిగో ఈ ప్రభువైన యేసుక్రీస్తు నా శాలలో జన్మించడం వల్ల నేను ఎంత అద్భుతంగా పొగడబడుతున్నాను కదా. నేను అనుకున్నది ఒకటి, దేవుని చిత్తం మరొకటి అని అనుకున్నదట. తర్వాత రెండవది, ఒక పెద్ద ఓడలాగా తయారు కావాలని అనుకున్నది కదా. అయితే ఆ చెట్టుని ఒక చిన్న బోట్, అంటే ఒక చిన్న నావలాగా తయారు చేయబడిందట. ఆ నావ మరి పేతురు గారు ఉపయోగించారు. ఆ పేతురు గారి యొక్క ఆ పడవలో ప్రభువైన యేసుక్రీస్తు కూర్చుని జనులకు బోధిస్తూ ఉంటే, అందరూ జనులు ఆ విధంగా వింటూ అద్భుతంగా తన్మయంగా దేవునికి మరి హల్లెలూయా ఆమేన్ స్తోత్రం అని చెబుతూ ఉంటే, ఆ పడవ ఎంతో మురిసిపోయిందట. నేనేమో పెద్ద ఓడగా తయారు కావాలనుకున్నాను, కానీ ఒక చిన్న నావగా తయారైనప్పటికీ కూడా నా 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 స్థలంలో దేవుడున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు. ఆయన ఈ లోకం అంతటికి కూడా వెలుగు చూపిస్తూ, అనేక మందికి మార్గం చూపిస్తూ, అనేక మందికి అనేక రకాలుగా మరి వ్యాధులు బాగు చేస్తూ, అపవిత్రాత్మలను తొలగిస్తూ, అందరికీ చక్కటి బోధనలు చేస్తూ ఉన్నారు కదా. ఇంత గొప్ప సదవకాశం నాకు కలిగినందుకు నా జీవితం ధన్యమైంది కదా. నేను ఎంతో పెద్ద ఓడగా ఉండడం కంటే ఈ చిన్న నావగా ఉండడం దేవుని చిత్తమైతే ఎంత సంతోషం అని అనుకుందట. అదేవిధంగా ఇంకా మూడవ చెట్టు ఏమనుకుంది, ఏదో ఒక సాధనంగా వాడబడాలి, నేను చాలామందికి దారి చూపే విధంగా అనుకుంది. కానీ ఆ చెట్టుని తీసుకువెళ్ళి వారు ఒక సిలువ మ్రానుగా తయారు చేశారట. ఆ సిలువ మ్రాను ఏమైపోయింది, ఆకాశానికి భూమికి నిచ్చెనలాగా ఉండిపోయి, ఆ మధ్య ఆకాశంలో ప్రభువైన యేసుక్రీస్తు తన మీద వేలాడుతూ ఉంటే, ఆ సిలువ ద్వారా అనేక మంది రక్షణ పొందుకొని దేవుని దగ్గరికి మార్గం పొందుకొని తెలుసుకొని ఆ విధంగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటే, అప్పుడు ఆ చెట్టు కూడా ప్రభువా ఎంత గొప్ప ధన్యత నాది, నేను ఒక గొప్ప సాధనంగా నేను నిజంగానే వాడబడుతున్నాను, దేవునికి మనుషులకు వారధిగా నన్ను గురించి అందరూ మరి సిలువ సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తూ నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నీ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందరూ కూడా ఇక్కడ వచ్చి మోకరించి ప్రార్థనలు చేస్తున్నారు కదా.
నా ద్వారా మరి అనేక మందికి పరలోక రాజ్యానికి మార్గం తెలుస్తూ ఉన్నది. దేవుని గురించి తెలుసుకోవడానికి మార్గం తెలుస్తున్నది. దేవుని యొక్క విలువను తెలుసుకునే ఆ మార్గం వారికి తెలుస్తున్నది కదా, ఇది కదా దేవుని చిత్తం అనుకుని ఆ చెట్టు కూడా ఎంతగానో సంతోషపడిందనమాట. ఇదంతా కూడా ఒక స్టోరీనే. అయితే కూడా ఇందులో ఒక గొప్ప గొప్ప జ్ఞానం ఉన్నది. మనము ఎన్నో అడుగుతాం దేవుణ్ణి. అయితే మన జీవితంలో మనము దేవుని చిత్తానుసారంగా ఏదైనా అడుగుతున్నామా లేదా? మనం ఒకటి అడిగితే దేవుడు ఇంకొకటి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనము దాని గురించి చింతపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని చిత్తానికి అనుకూలంగా మనము అడగాలి. దేవుడు మనకది అనుగ్రహిస్తాడు. అయితే మనకేది మంచిదో ఆయనకి ఇంకా బాగా తెలుసు. కాబట్టి మీకేం కావాలో ఆయనకు తెలుసు, తండ్రికి తెలుసు. కాబట్టి మీరు రేపటి గురించి చింతించవద్దు. మీరు ఏమి అడుగుతున్నారో దాని గురించి కూడా చింతించవద్దు. మీరు మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకండి అని ప్రభు చెప్పాడు. కాబట్టి మనము ఆ విధంగా ప్రార్థన చేయాలి. మరి గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు గారు కూడా ప్రార్థన చేశారు కదా. ఆయన ఎప్పుడు చివరగా ఇంకా సిలువకు అప్పగింపబడక ముందు ఆయన చేసినటువంటి ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థనో ఒకసారి మనం చూద్దామా? ఆయన అప్పగింపబడక మునుపు ప్రార్థనలో గడపడానికి గెత్సెమనే అనబడిన చోటుకి వెళ్ళారు. శిష్యులతో కూడా వెళ్ళాడు. అక్కడ అందరూ శిష్యులు ఒక చోటు ఉన్నారు. పేతురు, జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకొని ప్రభువైన యేసు దూరంగా వెళ్ళాడు. అక్కడ వాళ్ళను కూడా ఒక చోట ఉంచి ఆయన ఇంకా దూరంగా వెళ్ళి ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు, చింతాక్రాంతుడవుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అనుభవించవలసినటువంటి ఆ వేదన చాలా భయంకరమైన వేదన కదా. మనకు తెలిస్తే ఎంత ముందుగానే తెలుసు అనుకోండి, ఏదైనా ఒక వేదన అనుభవించాలి అని. ఇప్పుడు సర్జరీకి వెళ్తూ ఉంటారు. ఆ సర్జరీకి వెళ్ళే వాళ్ళకి తెలుసు ఎంత వేదన అనుభవించాలో. అది కూడా వాళ్ళు అనెస్థీషియా ఉండగానే అయినా కూడా ఎంత భయపడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ వెళ్తూ ఉంటారు సర్జరీకి వెళ్ళేటప్పుడు. మరి అంతకంటే వేదనకరమైనటువంటి అవమానం పొందడం ఉంది చూసారా? అది ఎంత భయంకరమో, అవమానము, హింస. మరి మనుషులకు ఎవరి కొరకు? అది తాను పాపం చేశాడా? ఆయన ఏమాత్రం పాపం చేయలేదు. పాపమెరుగని ఆయన మన కొరకు పాపమయ్యాడు. పాపమెరుగని ఆయన అనవసరంగా, అంటే మన కొరకు, కేవలం నీ కొరకు, నా కొరకు ఆయన ఎంతగా హింసించబడ్డాడు, ఎంతగా అవమానించబడ్డాడు. అదంతా తను భరించాలి. తన ముఖం మీద ఉమ్మె వేస్తారు, తన గడ్డము వెంట్రుకలను పెరికి వేస్తారు, తన తలపైన ముళ్ళ కిరీటం పెడతారు. ఎంత భయంకరంగా తనను హింసిస్తారు, వేధిస్తారు. అవన్నీ కూడా తను అనుభవించవలసి ఉన్నది. అది అనుభవించడానికి అతనికి మరి ఆ ప్రభువైన యేసుక్రీస్తు గారికి అది చాలా బాధాకరమైనటువంటి సంభవం. అది తను భరించడం చాలా కష్టమని తనకు తెలుసు. కాబట్టి దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతగా అంటే మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అని చెప్తూ తన శిష్యులతో అంటున్నాడు, మీరు ఇక్కడ ఉండి నా కొరకు ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి అని చెప్పాడు. చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్త ప్రకారమే జరుగునుగాక అని అడుగుతూ ప్రార్థన చేశాడు. ఆయన మరలా శిష్యుల దగ్గరికి వచ్చాడు. వారు నిద్రిస్తూ ఉంటే, ఒక్క గడి అయినా కూడా నాతో మేల్కొని ఉండలేరా అని బాధపడుతూ ఉన్నాడు ఆయన. తర్వాత మళ్ళీ ఆయన వారితో చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము అని పేతుడితో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాడు. ఆ విధంగా ఆయన 3 మార్లు ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లైనా అదే ప్రార్థన చేస్తున్నాడు ఆయన. తాను అడుగుతున్నాడు, సాధ్యమైతే ఇది తీసే ప్రభువా, అయితే నా ఇష్టం కాదు నీ చిత్తమే అని. మనం కూడా మన జీవితాలలో అలా అడగాలి. ఎలాగంటే మనకిది కావాలి, అయితే దేవునికి
మనకేది మంచిదో ఆయనకి ఇంకా బాగా తెలుసు. కాబట్టి నీ చిత్తం జరుగునుగాక, నీ చిత్త ప్రకారం జరిగించు ప్రభువా, నీ చిత్తానుసారంగా సమస్తం జరిగించు. నా ఇష్టం కాదు, ఇదిగో నాకు ఇలాంటి కోరిక ఉంది, ఇదిగో నాకు ఫలానా ఉద్యోగం చేయాలనుంది, ఇదిగో నేను ఫలానా చదువుకోవాలనుంది, ఇదిగో నేను ఫలానా చోటుకి వెళ్ళాలనుంది, ఇదిగో నాకు ఇలాంటి వివాహం కావాలనుంది. అయితే ప్రభా, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. నీకు సమస్తం తెలుసు ప్రభా. నేను ఇదిగో ఫలానాది కోరుకుంటున్నాను, కానీ అది నాకు మంచిదో కాదో నాకు తెలియదు. అయితే నీకు సమస్తము తెలుసు ప్రభా, నీ చిత్త ప్రకారం జరిగించు అని మనం అడగగలగాలి. ఆ విధంగా అడిగితే దేవుడు తప్పకుండా మరి నీకేది మంచిదో అదే చేస్తాడు. అందుకే 3 ఆన్సర్లు ఉంటాయంట దేవుని దగ్గర. ఒకటి ఎస్ అని, ఒకటి నో అని, ఒకటి వెయిట్ అని. ఒక్కొక్కసారి ఎస్ అని అన్నప్పుడు మనం అడిగినది ఖచ్చితంగా జరుగుతుంది. నో అన్నప్పుడు ఇది నీకు సరైనది కాదు అని. ఇంకా మూడవది వెయిట్ అన్నప్పుడు కాసేపు ఆగు, కొద్ది కాలం ఆగు, సరైన సమయంలో నీకు జరుగుతుంది అని దేవుడు ఆన్సర్ చెప్తాడంట. కాబట్టి మనము ఆ దేవుడిచ్చే ఆ జవాబు కొరకు ఎదురు చూడాలి. దేవుడు మనకిచ్చే జవాబు మనకు తగినదిగా ఉంటుందని నమ్మాలి. మనం ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నామో లేదో ఒకసారి గమనించుకోవాలి, పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి. మనం బైబిల్ గ్రంథం చదువుతున్నట్లయితే లేఖనముల ప్రకారం మనం కరెక్ట్గా సమస్తము ఆయన చిత్తానుసారంగా చేస్తున్నామా? మనం ఎలాంటి వివాహం చేసుకోవాలనేది వాక్యంలో ఉన్నది కదా. మనం ఎలా జీవితం జీవించాలి, నీతిగా, నిజాయితీగా, నమ్మకంగా, యథార్థంగా జీవించాలని మనకు తెలుసు కదా. మరి మనం ఎలాంటి ఉద్యోగాన్ని కోరుకుంటున్నాం, ఎలాంటి చదువుని మనం కోరుకుంటున్నాము? మనము ఒకవేళ నీ జీవితంలో నీకు మినిస్ట్రీ చేయాలని ఉందా, మినిస్ట్రీలో ఉండాలని ఉంటే ఎలాంటి జీవితం ఉండాలి? విధేయతలు కలిగినటువంటి హృదయంతో ఉండాలి కదా. ఇవన్నీ కూడా అంటే అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. ప్రతి విధమైన హింసలకు, అవమానాలకు అన్నిటికి కూడా ఓర్చుకొని ఉండగలిగే శక్తిని కలిగినటువంటి వారంగా ఉండాలి. అలాంటి బలమైన చిత్తము కలిగిన వారంగా ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ప్రభువా, నీ చిత్తమైతే ఇదిగో నేను చేయాలని అనుకుంటున్నాను, నాకు సహాయం చేయమని అడగవచ్చు. ఆ విధంగా అడిగినప్పుడు దేవుడు సమస్తం మనకు చేస్తాడు. దేవుడు మనకు ఏది మంచిదో అది తప్పకుండా తగిన కాలంలో చేస్తాడు. ఆయన ఎప్పుడు కూడా మన ప్రార్థనలు వింటూనే ఉన్నాడు. జకర్యా, ఎలిజబెతులు ఎప్పటి నుంచి అడిగారో, వాళ్ళు యవనస్తులుగా ఉన్నప్పటి నుంచి సంతానం కొరకు అడిగి ఉంటారు కదా. అయితే మరి యవనము అయిపోయింది, ముసలితనం వచ్చేసింది, వృద్ధాప్యంలో వారికి ఇంకా పిల్లలు కనే అవకాశం లేదు. అయితే ఆ సమయంలో ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేసి ఉండకపోవచ్చు, కానీ వారు ఎప్పుడో చేసిన ప్రార్థనలు మాత్రం దేవుడు అలాగే గుర్తుపెట్టుకొని వారి కొరకు వారి వృద్ధాప్యంలో వారికి ఒక మంచి కుమారుని అనుగ్రహించాడు కదా. అలాగే దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు అద్భుతమైన ప్రణాళికలుగా ఉంటాయి. ఆలస్యమైనా కూడా ఆయన తన చిత్త ప్రకారము మనకి ఏది మంచిదో అది తప్పకుండా జరిగిస్తాడు. మనం అలాంటి ప్రార్థన చేస్తున్నామా? చివరిలో ప్రభువా, ఇదిగో నేను ఇంతగా ప్రార్థన చేశాను, కానీ నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్త ప్రకారమే అని అడగగలుగుతున్నామా? మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయన నీ చిత్తమే సిద్ధించునుగాక అని అడిగాడు. ఆయన గట్టిగా ప్రభా లేదు, నేను చెయ్యను, నేను తట్టుకోలేను, నేను సిలువకు వెళ్ళను అని అనలేదు. ఆయన నీ చిత్త ప్రకారమే జరిగించు ప్రభా అని తండ్రిని అడిగాడు. ఆ విధంగానే మనం కూడా ప్రభా, నా జీవితంలో నాకేది మంచిదో నీ వెరుగుదు, నీకేది ఇష్టమో, ఏది నీ చిత్తానుసారంగా ఉన్నదో ఆ ప్రకారమే నాకు జరిగించమని మనము అడుగుతూ ఉండాలి. ఆ విధంగా అలాంటి ప్రార్థన మనం చేయగలగాలి. దేవుడు మనకు తప్పకుండా సమస్తం అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడని ఒక గట్టి విశ్వాసం మనకుంది, ఆ ధైర్యం మనకుంది. అందుకే మనము ఆయన తప్పకుండా మన మనవి ఆలకించడని మనము తెలుసుకొని ఉన్నట్లయితే, మనం ఎరిగి ఉన్నట్లయితే, మనం ఏం వేడుకొన్నామో, వేటిని గురించి వేడుకొన్నామో అవి కూడా మనకు కలిగినవి అని మనము ఎరుగుదుము. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే
మన జీవితాలలో మనము చేస్తున్నటువంటి ప్రార్థనలలో మనం తప్పకుండా సఫలత పొందగలుగుతాము, ఒక సంతృప్తిని పొందగలుగుతాము. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా సమస్తం జరుగుతుంది కదా. కాబట్టి ఆయన ఇచ్చే ఏ జవాబునైనా మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండగలుగుతాము. మరి అలాంటి ప్రార్థనలు చేయడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. దేవుడు ఈ కృపావర్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన. అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవు నాయన. ప్రభా, నీ వంటి గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు తండ్రి. మా జీవితాలలో మీరు మాకు చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. కృప కలిగిన తండ్రి, అద్వితీయుడమైన దేవ, నీకే స్తుతి, నీకే స్తోత్రము, నీకే ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తున్నాము. గడిచిన మాసం అంతా మమ్మల్ని కాపాడి తండ్రి, ఇదిగో ఈ నూతన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవ, నీకే స్తోత్రములు. అందరి జీవితాలలో తండ్రి అర్ధ సంవత్సరాన్ని కంప్లీట్గా పూర్తి చేసుకోవడానికి, ఎంతో జయప్రదంగా పూర్తి చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు. అనేక కుటుంబాలలో మరి సంతోషాలు ఉండి ఉంటాయి, కష్ట సుఖాలు ఉండి ఉంటాయి, అన్నీ ఉంటాయి ప్రభా. మరి దుఃఖాలు, బాధలు, వేదనలు అన్నీ జరిగి ఉంటాయి ప్రభా. అయినప్పటికీ తండ్రి, నీ యొక్క తోడైతే మాకున్నది. మీరు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉన్నారు. అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, ఈ నూతన మాసంలో కూడా మీరు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. ప్రతి విషయంలో మాకు తోడై ఉండండి. మీ యొక్క నడుపుదల మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ కార్యములను మా జీవితాలలో జరిగించండి దేవా. మరి మాకున్న ప్రతి అవసరతలు మీరెరుగుదురు. మా జీవితాలలో మాకున్న ప్రతి కష్టము మీరెరుగుదురు. మా హృదయ వేదన మీకు తెలుసు. ఈ ప్రార్థనలో ఎగివేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరూ వారి హృదయాలను విప్పి నీ సన్నిధిలో కుమ్మరించుకుంటూ ఉండగా తండ్రి, మీరు కనికరంతో ప్రతి ఒక్కరికి జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, మరి ఈ ఉదయకాలంన మా ప్రార్థనలు అంగీకరించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. ప్రభా, మేము చేస్తున్న ప్రార్థనలు నీ చిత్తానుసారంగా ఉండునట్లుగా సహాయం చేయండి. ఎవరెవరైతే మరి ప్రభా ఈ సమయంలో ఆ విధంగా ప్రార్థనలు చేయాలని కోరుకుంటున్నారో వారందరి హృదయాలను తెరవండి తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరు కూడా నిజంగా నీ చిత్తానుసారంగా ప్రార్థనలు చేయడానికి మీరు సహాయం చేయండి. అవును ప్రభా, వాక్యం మేము చదువుతున్నాము, మాకు తెలుసు. అయితే ఆ వాక్యంలో ఉన్న ప్రకారంగా మా జీవితం ఉన్నట్లయితే మేము నీ చిత్తానుసారంగా మేము ప్రార్థించగలము. మా జీవితాలు నీకు అంటుకట్టబడినవైతే ప్రభా, మేము ఆ విధంగా జీవించగలము, ఆ విధంగా ప్రార్థించగలము తండ్రి. మా ప్రార్థనలకు మీరు తప్పకుండా జవాబిస్తున్నందుకు నీకు వందనములు తండ్రి. మాకేది మంచిదో మీకు తెలుసును, మాకేది సరైనదో మీకు తెలుసును మా తండ్రి. సమస్తము నీవే జరిగించుము, నీ చిత్తానుసారంగా జరిగించమని వేడుకొంచున్నాము. ఇదే కాలం నా తండ్రి, మా పనులలో మేము తిరిగి వెళ్తుండగా మా ప్రయాణములను క్షేమంగా భద్రంగా నడిపించండి తండ్రి. మా అందరికీ కూడా నీ యొక్క జ్ఞానం అనుగ్రహించి ఈ దినాన మేము ఎలాంటి మాటలు మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో, ఏ విధమైన పనులు చేయాలో, ఏ కార్యక్రమాలలో పాల్గొనాలో ఆ ప్రతి విషయంలో కూడా మీరు మాకు మంచి జ్ఞానం అనుగ్రహించండి. మా పనిలో మాకు స్కిల్స్ అనుగ్రహించండి. మేము ఏ పని చేసినా కూడా అది ఉన్నతమైనదిగా ఉండునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించండి. వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు వందనములు. మరి చక్కటి జ్ఞానముతో వారు తాము చదువుతుంటున్నటువంటి ఆ ఎడ్యుకేషన్లో ప్రభా, ఏ రంగంలో ఏ ఫీల్డ్లో వాళ్ళున్నా దానికి సంబంధించినటువంటి జ్ఞానమును, చక్కటి జ్ఞానమును అనుగ్రహించమని, ఉన్నత స్థాయికి వారిని నడిపించమని, ఎలాంటి సాతాను చిక్కులలో ఉచ్చులలో చిక్కుకొనకుండా వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఇదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి దేవా. ఎంతోమంది నిరుద్యోగులుగా ఉన్నారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు, అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, అనేక రకాల ఆలోచనలు చేస్తున్నారు. మీకు తెలుసును, ఎవరికి ఏది మంచిదో మీకు తెలుసును ప్రభా. వారి ఎదుట అనేక మార్గములను తెరిచి ప్రభా వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము.
అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తము. కృంగుదలలో ఉన్న వారిని లేవనెత్తండి. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది అయితే దిగులు పడుతున్నారో వారిని లేవనెత్తండి. వారికి ధైర్యం ఇవ్వండి. వారు వాటిని అధిగమించి ముందుకు సాగడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతోమంది వివాహ ప్రయత్నం చేస్తుండగా వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి. చక్కటి సాటి అయిన సహాయం మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. సంతానం కొరకు ఎదురు చూస్తూ నేను ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించండి. వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి. ప్రతి లోపమును సవరించగలిగిన శక్తిమంతుడు మీరు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మా ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా నాయన చక్కటి సంతానమును అనుగ్రహించమని, వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, కుటుంబాల ఐక్యతను అనుగ్రహించండి. ఏ కుటుంబంలో కూడా మరి మనస్పర్ధలు లేకుండా సంతోషకరమైన జీవితము, సమాధానం కలిగినటువంటి జీవితము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా. ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి ఎంతమంది అయితే హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళని దీవించి వారికి స్వస్థత యేసు నామములో కలుగును గాక. మా ప్రభా, ఎంతోమంది నాయన మరి సర్జరీలు గుండా వెళ్ళవలసి ఉన్నది. వాళ్ళను మీరు దీవించండి. వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించండి ప్రభా. వారు నీ యందు భయభక్తులు కలిగి తండ్రి నిన్ను ప్రార్థించి ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి. ఆ సర్జరీ నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. డాక్టర్లకు, నర్సులకు కావాల్సిన మంచి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎంతమంది ఎన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా నాయన. మరి భయంకరమైన వ్యాధులు, అనేక రకములైన వ్యాధులకు మందులు కూడా లేని పరిస్థితులలో ఎంతమంది వేదన పడుతున్నారో, ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఆందోళన చెందుతున్నారో వాటన్నిటిని బట్టి నీ సన్నిధిలో మొరుపెట్టుకుంటున్నాం నాయన. కృపతో, కనికరంతో సహాయం చేసి ఆ ఆందోళన నుంచి వారికి విడుదల దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తున్నాము. పనిచేయని ప్రతి కిడ్నీ కూడా పనిచేయనుగాక తండ్రి. కొండ కండరాలను బలపరచండి. లంగ్స్లో బలం దయచేయండి. బ్రెయిన్లో బలం దయచేయండి. ప్రతి వ్యవస్థ చక్కగా పనిచేయనుగాక. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయమని వేడుకొంచున్నాం. ఫ్యాటీ లివర్ సిరోసిస్, లేకపోతే ఇంకే రకమైన వ్యాధులు, ఇంటెస్టైన్స్లో మరి స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సమస్తమును తొలగించండి దేవా. కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, నరాలలో నొప్పులు, వ్యాధులు, బాధలు అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించండి దేవా ప్రభా. మరి మెడలో నొప్పులు, తలలో నొప్పులు మా ప్రభా, చెవులలో సమస్యలు, కళ్ళలో, ముక్కులో, నోటిలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా యేసు నామములో తొలగిపోనుగాక. మైగ్రేన్ తలనొప్పి నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక నాయన. స్పాండిలైటిస్ నుంచి విడుదల కలుగునుగాక. సయాటికా పెయిన్ నుంచి విడుదల కలుగునుగాక. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరికి నాయన మీ కాపుదల, భద్రత అనుగ్రహించండి నాయన. మా ప్రభా, మరణకర పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం నాయన. ఏ కుటుంబంలో అయితే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వారికి మీరు ఆదరణను, ఓదార్పును దయచేయమని. ఓదార్చే దేవుడు మీరే. కన్న తండ్రి వలె తండ్రి ప్రభా వారిని ఆదరించే దేవుడు ప్రభా. మీరు ఆదరించి వారికి తగిన సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసివేయండి. ఇజ్రాయెల్ దేశమును దీవించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా. మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతో అన్యాయానికి, అక్రమాలకు గురైనటువంటి అనేక మందిని ప్రభా మీరు మరి దయచేసి బాగు చేయండి, సహాయం చేయండి, న్యాయం జరిగించండి దేవా. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మా దేశంపై నాయన, మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకునే కృపను దయచేయమని కూడా వేడుకుంటున్నాము తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం నాయన. హృదయాలను తెరవండి, కఠిన హృదయాలను బాగు చేయండి దేవా. మనోనేత్రాలను తెరిచి నిన్ను అంగీకరించే కృపను, నీ సిలువ విలువను తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా. మరి వ్యసనాలకు గురైనటువంటి వారికి యేసు నామములో విడుదల కలుగునుగాక తండ్రి దేవా. ఈ దినము బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాము. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు.
రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేయం, నీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి నీ ఆశీర్వాదములను వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా ప్రార్థనలు ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్న సమస్యలను తొలగించండి. తండ్రి, మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.